మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ నిర్వహించే రా కదలిరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు అక్కడ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు సిద్దమయ్యారు. మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. జాబితాపై కొన్ని చోట్ల విమర్శలు, పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ సమాధానం ఇస్తారా లేక చర్చిస్తారనే కోణాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీ నిర్వహించే రా కదిలిరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు అక్కడ నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు కూడా సిద్దమయ్యారు. మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా విడుదల తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొంటున్నారు చంద్రబాబు. జాబితాపై కొన్ని చోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి, కొంతమంది అసంతృప్తులు కూడా ఉన్నారు. సో వీటి నేపథ్యంలో వాటన్నిటికీ సమాధానం ఇస్తారనే చర్చ నడుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శరత్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ శరత్. మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేది కూడా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు దూకుడుగా ముందుకెళ్తున్నాయి. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభలతో ముందుకెళ్తున్న పరిస్థితి. ఈరోజు శ్రీకాకుళంలో జరిగే సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆయిషా, నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అయితే శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్లు అయితే బహిరంగ సభకు అయితే ఇప్పటికే తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులంతా, కార్యకర్తలంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏదైతే 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ ప్రతి నియోజకవర్గంలో అంటే పార్లమెంటరీకి సంబంధించి ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఇప్పటికే బహిరంగ సభలు రా కదలిరా అనే పేరుతో అయితే చంద్రబాబు నాయుడు సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇదే కోవకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అయితే బహిరంగ సభలు పూర్తి చేసుకొని నేడు 22వ సభగా అయితే శ్రీకాకుళంలో అయితే ఈ రోజు జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు జరిగే రా కదలిరా సమావేశానికైతే 3 గంటల సమయానికైతే చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ లో దిగి అక్కడి నుంచి 80 ఫీట్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ఈ కార్యక్రమానికి అయితే అన్ని దగ్గరలో చూసుకున్న కన్నా శ్రీకాకుళంలో చూసుకున్న దానికైతే కొంచెం ఎక్కువగా అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన, టీడీపీ ఉమ్మడిగా కలిసి మొన్ననే ఒక 2 రోజుల క్రితం 118 సీట్లతో మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఈ లిస్ట్ కి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అయితే 10 నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడిగా. ఈ ఉమ్మడి నియోజకవర్గంలో ఉన్న 10 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలకి అయితే ఇప్పటికీ టికెట్లు అయితే ఖరారు చేశారు. దీనికి సంబంధించి టెక్కల్లో ఉన్నటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. టెక్కలి, ఇచ్చాపురం, పలాస, ఇచ్చాపురం, రాజం నియోజకవర్గాలకు అయితే 4 నియోజకవర్గాలు అయితే ఇప్పటికైతే టికెట్లు ఖరారు చేశారు. ఆమదాల వలస కూడా కోన రవికుమార్ కూడా ఖరారు చేశారు. అయితే ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ టికెట్లు అయితే ఖరారు చేయలేదు. ఇందులో ఉన్నటువంటి సీనియర్ నాయకులుగా అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌతి శిరీష ఉన్నారు. అలాగే కిమిడి కళా వెంకట్రావు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా గతంలో అయితే టీడీపీ పార్టీకి సంబంధించి మాజీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వీరిద్దరు టికెట్లు కూడా ఇప్పటికీ కూడా ఖరారు చేయలేదు. వీరి టికెట్లు ఖరారు చేయకపోవడంతో అయితే కొంత అయితే వాళ్ళ నిరాశ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఏదైతే బహిరంగ సమావేశం రా కదలిరా సమావేశం ఉందో ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కొంతమంది నాయకుల్లో అయితే కళలో అయితే కనిపిస్తుంది మాకు టికెట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6 టికెట్లు రావాల్సి ఉంది. ఈ 6 టికెట్లో జనసేనకి ఏమైనా ఇస్తారా? ఇప్పటికే 6 నియోజకవర్గాలకి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు వారంతా కొనసాగుతున్నారు. ఇప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఉంటున్నారు. అందరి ప్రజల్లో కూడా పోయి ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏవైతే మేనిఫెస్టో ఉందో టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో కూడా ప్రజల్లో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజల్లో దూసుకుపోతున్న తెలుగుదేశం నాయకులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలు వీరికి టికెట్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అదే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా
కార్యకర్తలు కానీ అవ్వచ్చు, శరత్ ప్రజలు ఏదైతే అవ్వచ్చు, ఫస్ట్ నాయకులు లిస్ట్ అవ్వచ్చు, అనుకున్నంత తెలుగుదేశం స్థాయి కన్నా ఎక్కువగానే సీట్లు మనం చూస్తున్న 118. అటుపక్క అధికార పార్టీ ఫస్ట్ నుంచి దూకుడుగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా దాని తలదనలా ఒకే లిస్ట్ లోనే 118 నియోజకవర్గాలు క్లారిటీ ఇచ్చున్నారు. 94 టీడీపీ, 24 వైసీ, జనసేన, 3 పార్లమెంట్ అని చెప్పి. కాబట్టి జనసేన 5 నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తున్నారు. సో బీజేపీ అనేది ఒక సందిగ్ధం ఉంది. ఈ రోజు సభ ద్వారా ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? బీజేపీ పొత్తులు లేదంటే ఎన్ని సీట్లు ఏంటి అనేది ఏదైనా తొలి సభ కదా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇప్పుడు జరిగే బహిరంగ సభ పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే జనసేన టీడీపీ కలిపి ఏదైతే టికెట్లు అయితే 118 రిలీజ్ చేసిందో, ఈ 118 రిలీజ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ఈ సమావేశంలోనే మాట్లాడనున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీ అటు జనసేనకు సంబంధించి కూడా కొంతమంది నాయకులు వైసీపీలో ఎవరున్నారో వారందరూ కూడా ఎద్దేవా చేశారు. ఈ ఎద్దేవాకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడబోతున్నారా? ఈ ఎన్నికలకు సంబంధించి, ఈ రిజల్ట్ కి సంబంధించి ఏమైనా చెప్పబోతున్నారా? ఈ 118 స్థానాలకు సంబంధించి ఏమైనా మాట్లాడతారా అని చెప్పేసి అయితే అందరూ కూడా సందిగ్ధంతో చూస్తున్నారు. ఇదే విధంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించి ఇప్పుడు 4 నియోజకవర్గాల్లో అయితే మాత్రమే టికెట్లు ఖరారు చేసింది. అలాగే వైసీపీకి సంబంధించి చూసుకుంటే 3 దగ్గరలో మాత్రమే, ఇటు రాజాంకి సంబంధించి, అటు టెక్కలకి సంబంధించి మొత్తం జిల్లాలో అయితే మూడు నియోజకవర్గాలకు సంబంధించి అయితే టికెట్లు ఖరారు చేస్తారు. ఇంకా 7 నియోజకవర్గాలకి వైసీపీ కూడా ఖరారు చేయాల్సి ఉంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిది రప్పలరాజు, శాసనసభాపతిగా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం పేర్లు కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఖరారు చేయలేదు. అయితే వీరికి కూడా టికెట్లు వస్తాయా రాదా అనే ఇదైతే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించి 3 నియోజకవర్గాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 4 నియోజకవర్గాలకు మాత్రమే టికెట్లు ఖరారు చేశారు. ఆశ. రైట్ శరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.